ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగనుంది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో ఈసారి పకడ్బందీగా పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రాష్ట్రంలో నీట్ 24 టౌన్లలో 190 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 లోపే సెంటర్లోకి అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. ఇక రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి? వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి నీట్ పరీక్ష ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తామని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. 1:30 తర్వాత ఎవరిని కూడా అనుమతించబోమని, ఆ తర్వాత వచ్చేవారిని లోపలికి పంపించేది ఉండదని ముందే స్పష్టం చేశారు. అందుకే ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చే వాళ్ళు ఒకవేళ ట్రాఫిక్ ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అయితే ఈ హైదరాబాద్లో దాదాపు 26,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 3 గంటల ముందు నుంచి అనుమతిస్తున్నందున రిపోర్టింగ్ టైం లోపుగానే వస్తే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నారు. అయితే దీనికోసం కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ ఏవి కూడా లోపలికి తీసుకురావడానికి అనుమతి లేదని ముందే తేల్చి చెప్పారు. దాంతోపాటు డ్రెస్కు సంబంధించినటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. పురుషులైతే ప్లెయిన్ షర్ట్స్ అదేవిధంగా ప్యాంట్లు వేసుకోవాలని, మహిళలు అయితే సల్వార్లు లేదంటే దాంతోపాటు ట్రౌజర్లు వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. జీన్స్ కానీ అదేవిధంగా జిప్స్ ఎక్కువగా ఉండేటువంటి డ్రెస్సులు కానీ, కుర్తా పైజామాలు కానీ, ట్రాక్ ప్యాంట్లు కానీ, కార్గో ప్యాంట్లకు కానీ అనుమతి లేదని స్పష్టంగా చెప్తున్నారు. దీంతోపాటు స్మార్ట్ వాచ్ అదేవిధంగా సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు ఇట్లాంటివి ఏవి కూడా లోపలికి తీసుకురావడానికి అనుమతి లేదని చెప్తున్నారు. దాంతోపాటు స్లిప్పర్స్ అదేవిధంగా ఓపెన్గా ఉండే చెప్పులు మాత్రం వేసుకోవాలి. షూస్ కానీ లేకపోతే హై హీల్స్ కానీ పర్మిషన్ లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇట్లాంటి కండిషన్లు ఉన్న నేపథ్యంలో ముందుగానే ఏదైతే వాళ్ళకు ఇచ్చేటువంటి హాల్ టికెట్ ఉందో దాని మీద కూడా ఈ కండిషన్లన్నీ కూడా స్పష్టంగా మెన్షన్ చేశామని, దీనికి అనుగుణంగానే అభ్యర్థులందరూ కూడా రావాలని చెప్తున్నారు. ఈ ఏదైతే అనుమతి లేదో వాటన్నిటిని కూడా వాటికి దూరంగా ఉంటూ పరీక్షా కేంద్రానికి వచ్చి ముందుగానే చేరుకొని రిపోర్ట్ చేసి పరీక్షను సజావుగా జరగాలని చెప్తున్నారు. మరోవైపు ఈ నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్తోని మాట్లాడారు. నీట్ పరీక్ష సజావుగా సాగే విధంగా ఇటు భద్రత కానీ అటు ఏర్పాట్లు కానీ ఎట్లాంటి లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా సజావుగా కేంద్రాలకు చేరుకునే విధంగా ఇటు తల్లిదండ్రులు అదేవిధంగా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండాకాలం నేపథ్యంలో కేంద్రాల్లో తాగునీటికి కానీ ఇతర నీడ సదుపాయం ఉండే విధంగా లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు ఇచ్చారు. జ్యోతి.